హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండోయ్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ అండి. మీకు నచ్చినట్లయితే వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండోయ్. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. నాకైతే నచ్చింది. ఫుల్గా లాగించేసాను. ఏ కర్రీ అయినా చేసే ముందు ఫస్ట్ మనం మసాలా బాగా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా బాగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఎండలు బాగా ముదిరిపోయి కదా, బాగా వేడొచ్చేస్తుంది కదా, తినేటప్పుడు ఏది తినాలో ఏది తినకూడదో కొంచెం ఆలోచించి తినాలండి. ఎందుకంటే చికెను ఎక్కువగా తినకూడదు, వీట్ ఎక్కువ కాబట్టి. చేప కూడా చాలా డేంజర్. కానీ మనం అన్నీ కూడా ఎంచుకొని కొన్ని తినే వస్తువులు తింటూ తినలేని వస్తువులు దూరంగా పెట్టుకోవాలి. ఎక్కువగా లిక్విడ్ టైప్లో తీసుకుంటుండండి. సోడిపిండి జావ ఎక్కువగా తాగుతుండండి. హెల్త్కి మంచిది, మనకి మంచిగా ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. అంతమాను మనం దావత అనిపించినా అనిపించకపోయినా ఎక్కువగా వాటర్ తీసుకుంటుంటే కొంచెం హెల్త్ చాలా బాగా ఉంటుందండి. నేనైతే అలాగే ఉంటాను.